గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఫోటోషాప్ లోపల ఎరేజర్ టూల్ని ఎట్లా యూజ్ చేయాలా. ఇది మన క్లాస్ 8th క్లాస్. మనం ఎరేజర్ టూల్ లోపల ఒక 3 టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ ఉన్నాయి. ఈ ఎరేజర్స్ ఏంటంటే ఎరేజర్ టూల్ అని, ఎరేజర్ బ్యాక్గ్రౌండ్ టూల్ అని చెప్పి, ఇంకొకటి మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని ఉంది. ఇవి ఎట్లా పనిచేస్తాయని చెప్పి చెప్తా. మనం ఒకసారి స్టార్ట్ చేసుకుందాం. మన స్క్రీన్ పైన వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మనకు ఒక సింపుల్ సా ఇమేజ్ ఉంది ఒకటి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా మనం ఇట్లా డ్రా చేసుకుందాం. దీనిపైన ఇవ్వండి, ఇట్లా మనం డ్రా చేసుకున్న తర్వాత మనం ఎరేజర్తో ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు. దీన్ని హార్డ్నెస్ పెంచుకోవచ్చు. ఇక్కడ మనం ఇక హార్డ్నెస్ పెంచుకున్నట్టయితే ఇట్లా ఉంటుంది. ఇన్ కేస్ మనకు స్మూత్ కావాలనుకుంటే గిట్ట మనం స్మూత్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇట్లా స్మూత్నెస్ తగ్గించుకోవచ్చు. నేను ఆల్రెడీ మన బ్రష్ టూల్స్ చెప్పినప్పుడు నీకు ఒక సెట్టింగ్స్ చెప్పిన అన్నట్టు. రైట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మెనూ వస్తుందని చెప్పి, ఇక్కడ చూసినట్టయితే మనకు మెనూ వచ్చింది. ఇక్కడ సైజ్ ఉంది బ్రష్ది. అట్లనే మనం చూసుకున్నట్టయితే మనకు హార్డ్నెస్ కూడా ఇచ్చిండు బ్రష్ది. ఇట్లా మన కింద బ్రష్ది సాఫ్ట్నెస్ పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి ఇక్కడ. ఆ టైప్స్లో కూడా మనకు ఎరేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇవ్వండి, ఇట్లా మనం స్మూత్గా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇట్లా అనేది ఎరేజర్ టూల్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మనకు పైన ఆప్షన్ చూసుకున్నట్టయితే ఒపాసిటీ ఉంది, ఇట్లా ఫ్లో కూడా ఉంది. ఇవ్వండి, ఒపాసిటీ ఫ్లో ఉంది. ఇక చూడండి, ఒపాసిటీ తక్కువ వేసుకున్నట్టు మనకి ఇట్లా ఎరేజ్ అయిపోతుంది. సేమ్ ఇంతే. అండ్ మనకు ఫ్లో తగ్గించుకున్న అని కొంచెం లైట్గా ఫ్లో అనేది అవుతుంది అన్నట్టు. ఇక ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇట్లానే ఎరేజర్ టూల్ అనేది ఇట్లా పనిచేస్తుంది. అండ్ మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే దాని కిందనే మనకు ఎరేజర్ బ్యాక్గ్రౌండ్ టూల్ అని చెప్పి ఇచ్చింది ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ మనకు పైన చూసినట్టయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మన ఇవేంటంటే వచ్చేసి శాంప్లింగ్ కంటిన్యూస్ అనేది దీని ఆప్షన్ అన్నట్టు. శాంప్లింగ్ ఇక్కడ మనకు పేరు వస్తుంది. జస్ట్ మినిట్ నేను చూపిస్తాను. శాంప్లింగ్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్గా శాంపుల్ చేస్తాను అన్నట్టు. అదే నెక్స్ట్ చూసినట్టయితే శాంప్లింగ్ వన్స్ అని ఉంది. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే శాంప్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్వాచ్. అంటే ఇవి ఎట్లా పనిచేస్తాయని నేను చెప్తా, ఒకసారి మీరు వినండి మంచిగా. ఇక్కడ శాంప్లింగ్ మనకు వచ్చేసి కంటిన్యూస్గా శాంప్లింగ్ చేస్తాను. ఇది ఎట్లా పనిచేస్తానంటే జస్ట్ నువ్వు ఒకసారి ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని చూడండి ఒకసారి. కంటిన్యూస్గా మీరు ఫోకస్ చేయండి. నేను ఈ ప్లస్ సింబల్ని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకెళ్తానో అక్కడ నుంచి శాంపుల్ చేస్తాను అన్నట్టు. నేను ఇన్ కేస్ కొంచెం కిందికి వెళ్తే కింద కూడా శాంపుల్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా కిందది కూడా ఎరేజ్ అవుతుంది. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. ఈ శాంప్లింగ్ టూల్ అనేది ఇట్లా పనిచేస్తుంది. నువ్వు ప్లస్ సింబల్ ఎక్కడ దాకా తీసుకెళ్తే అక్కడ దాకా పనిచేస్తుంది. ఓకే, డన్. ఇదైతే నీకు అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే శాంప్లింగ్ వన్స్ ఒకటేసారి వన్స్ అయితే అన్నట్టు. ఇప్పుడు ఒకసారి శాంప్లింగ్ చేసిందా అంతే, అది అక్కడ నుంచి శాంపుల్ అవుతుంది. నువ్వు కిందికి పోయినా కానీ కిందదే ఎరేజ్ కాదు అన్నట్టు. ఓన్లీ మీదదే ఏదైతే శాంప్లింగ్ ఉందో అదే ఎరేజ్ అవుతుంది అన్నట్టు, అట్లా అన్నట్టు. అండ్ టీ టూల్ వచ్చేసి ఇట్లా పనిచేస్తుంది. లాస్ట్లో చూసినట్టయితే మనకు శాంప్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్వాచ్ అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అని చూపిస్తా. మనకు దీనికోసం ఒక లేయర్ తీసుకోబడుతుంది. లేయర్ తీసుకున్న తర్వాత మన లేయర్ ఒకసారి చెప్తా. మనం ఒక లేయర్ తీసుకుందాం. మన ఒరిజినల్ లేయర్ కింద ఇక్కడ మన లేయర్ పైన మనం ఏం చేద్దామంటే కలర్ ఫిల్ చేద్దాం. ఏం లేదు, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు కలర్ వచ్చేస్తుంది. మన ఒరిజినల్ లేయర్ పైనకి వెళ్దాం, మౌంటైన్ లేయర్ పైనకి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే శాంప్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్వాచ్లోకి ఆప్షన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఎరేజ్ చేసుకుందాం. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించడానికి అంటే మన ఆబ్జెక్ట్ అనేది ఎంతవరకు ఎరేజ్ అయిందని చెప్పి కనిపించడానికి ఇదనే ప్రాసెస్ అన్నట్టుది. అట్లా అట్లా ఎరేజ్ అవుతుంది అన్నట్టుది. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి మొత్తం రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మన ఇమేజ్ వచ్చేసి ఈ పిక్సెల్స్ ఉన్నాయి కదా, ఈ పైన ఉన్న స్కై పిక్సెల్స్ ఉన్నాయి, ఈ మౌంటైన్ పిక్సెల్స్ వచ్చేసి 2 మ్యాచ్ అయినాయి. కొంచెం మ్యాచ్ అయ్యేసరికి ఏమైందంటే అది ఇక్కడ కూడా ఎరేజ్ అవుతుంది అన్నట్టు. అక్కడ కూడా పిక్సెల్ తీసుకుంటుంది, అందుకే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. ఇది దీనికి ఉన్న డిఫరెన్స్. అండ్ మనకు ఇంకొక డిఫరెన్స్ ఏం చెప్పాలంటే ఇది లాస్ట్కి మనకు మ్యాజిక్ వైన్ టూల్ ఉంది కదా, అది ఎట్లా పనిచేస్తుందంటే సేమ్ మనకు మ్యాజిక్ వైన్ టూల్ ఉంటుంది చూసినావా, మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది డిఫరెన్స్. మ్యాజిక్ ఎరేజర్ టూల్కును మన మ్యాజిక్ వైన్ టూల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు మ్యాజిక్ వైన్ టూల్ ఏం చేస్తారంటే డైరెక్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సింగిల్ కలర్ని ఒకటే సేమ్ కలర్ సేమ్ పిక్సెల్స్ ఉన్నాయని అది మొత్తం సెలెక్షన్ చేస్తానండి. ఇక్కడ చూడండి మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఈ సెలెక్షన్ చేసేసింది. ఇది మనం ఇప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు, స్కై కానీ ఏదైనా కానీ. అదే మనకు ఇప్పుడు ఇన్ కేస్ దీని లోపల మనకు ఇప్పుడు మ్యాజిక్ ఎరేజర్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏమైతుందంటే డైరెక్ట్ డిలీట్ అయిపోతున్నట్టు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మ్యాజిక్ ఎరేజర్ టూల్ వచ్చేసి డైరెక్ట్ డిలీట్ చేస్తుంది. మ్యాజిక్ వైన్ టూల్ వచ్చేసి ఏం చేస్తా అంటే సెలెక్షన్ చేస్తాను. నువ్వు డిలీట్ చేస్తావా లేకపోతే ఫెదర్ ఇస్తావా అని చెప్పని అడుగుతా అన్నట్టు. అట్లా అన్నట్టు దాని ఆప్షన్స్ అనేవి. ఇప్పుడు మనకైతే ఇక్కడ డిలీట్ అయిపోయింది. మనం ఇక్కడ మనకు నచ్చిన స్కై అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఒక స్కై కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ మనం దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఇక్కడ మనం స్కైని యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదు, దీన్ని ఇంక్రీజ్ చేసుకో ఇట్లా. అండ్
అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకు మంచి ఇమేజ్ ఉంది. అంటే నువ్వు అనుకుంటావు కదా కొన్ని ప్లేసెస్లలో మనకు ఈ టూల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని చెప్పి. అంటే మనకు కొన్ని సిచ్యువేషన్స్లలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు స్కై చేంజ్ చేయాలనిపిస్తుంది. స్కై చేంజ్ చేయాలంటే మనకు అప్పుడప్పుడు ఈ టూల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇన్ కేస్ సేమ్ కలర్ ఉన్నట్టయితే, సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ కలర్స్ ఉన్న పిక్సెల్స్ ఉన్నట్టయితే మనకి ఇది మంచిగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది అనేది మనది మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది, మ్యాజిక్ వైన్ టూల్ వచ్చేసి ఈ టూల్స్ అయితే ఇట్లా పనిచేస్తాయి. మనకి ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. మన ప్రీవియస్ ఇమేజ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రీవియస్ ఇమేజ్ చూసినట్టయితే ఇగో ఇట్లా ఉంది ప్రీవియస్ ఇమేజ్. ఇవ్వండి, కంట్రోల్ షిఫ్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మన ప్రీవియస్ ఇమేజ్ అనేది ఇట్లా ఉంది. ఇప్పుడు ఇన్ కేస్ మన ఇమేజ్ మనం ప్రజెంట్ చేంజ్ చేసిన ఇమేజ్ వచ్చేసి స్కై ఇట్లా చేంజ్ చేసినాం. ఇట్లా ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఇది మనకు మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది ఇట్లా పనిచేస్తుంది. నాకైతే అంటే మీకు నచ్చకపోవచ్చు, మ్యాక్సిమం నాకు కూడా నచ్చలేదు. ఇది ఏం లేదు, ఇది అంత సింపుల్ టూల్ అన్నట్టు. దీని లోపల మనకు అడ్వాన్స్ టెక్నిక్స్ ఏం లేవన్నట్టు. ఇట్లా ఇదైతే టూల్ అయితే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేర్చుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఒక స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి మీ లోపల. అంతకంటే ఎక్కువ ఏం లేదు. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అందరికీ చేసేయండి. ఉంటాం మరి. టేక్ కేర్, గుడ్ నైట్.